మనకి ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు కొన్ని విషయాల గురించి మాట్లాడారు. అయితే మెయిన్గా ఆయన టచ్ చేసిన టాపిక్స్ ఏంది భయ అంటే హైడ్రా విషయం అనమాట. మన హైడ్రా విషయం గురించి ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి. హైడ్రా ఎప్పుడైనా సరే పేదవాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తుంది, కానీ ఇటువైపు కాంగ్రెస్ నేతల ఇళ్ళ మీదకి ఎప్పుడైనా సరే వెళ్ళిన సిచ్యువేషన్ చూసారా? సరే, ఒకవేళ మీరు వెళ్ళింది అనుకుంటే ఒకసారి ఆలోచించండి. అటువైపు సీఎం రేవంత్ రెడ్డి గారు చెరువులోనే ఇల్లు కట్టారు, మరి ఇల్లు కూల్చిందా? కూల్చలేదు. దాని తర్వాత మరి వాళ్ళ అన్న ఇల్లు కూడా ఇక్కడ దుర్గం చెరువు పక్కనే కట్టారు, మరి అయినా సరే అక్కడికి మరి హైడ్రా వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా మరి అక్కడే కట్టారు. సో మరి అయినా సరే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళలేదు. మరి ఇక్కడ కేవలం మరి పేదల ఇళ్ళ మీదకి ఎందుకు వెళ్తుంది? సో అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పేదలు అంటేనే లెక్క లేకుండా ఉంది. మరి వాళ్ళు ఎవరిని కూల్ చేసినా సరే పేదలు వచ్చి ఎవరు అడుగుతారులే అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారు. సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నెక్స్ట్ టైం కాంగ్రెస్కి ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మీ వేలుతో మీరే పొడుచుకున్నట్టయితే. సో కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఆలోచించి వేయండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చూశారు కదా, ఆ పాలన ఎలాగుంది, దాని తర్వాత ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలాగుంది. సో ఈ రెండు ఒకసారి ఆలోచించండి. మరి నెక్స్ట్ టైం కేసీఆర్ గారు కనుక రావాలి అంటే మరి మనకి జైత్రయాత్ర అనేది రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది కదా. సో మరి అక్కడ నుంచే మన జైత్రయాత్ర స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి మరి ఎలక్షన్లో చాలా ఆలోచించి ఓట్లేయండి అని చెప్పేసి మరి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.